ఎడిటింగ్‌కి యూపర్ మనకు విఎన్, ట్రాన్సిషన్ ఇవి చాలా ఉన్నాయి. జిమో అనేసి, క్యాప్షన్, ఈజీ కట్. బట్ ఈజీగా ఫ్రీ టూల్స్ ఏదైనా ఉంది అంటే గన అది వచ్చేసి యూకట్ అనమాట. సో, యూకట్‌లో ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఇక్కడ యూట్యూబ్ అది యూకట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ అని మనకు కనిపిస్తుంది. ప్లస్ సింబల్ కనిపిస్తుంది. సో, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రీసెంట్‌గా మీకు నేను కెమెరాతో షూట్ చేశాను కాబట్టి, కెమెరాలోకెళ్ళేసి నా యొక్క ఏ వీడియో నేను ఎడిట్ చేయాలనుకుంటున్నానో, ఆ వీడియో దగ్గర మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూడు ఇక్కడ ఈ వీడియో నేను ఎడిట్ చేయాలనుకుంటున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ యారో మార్క్ అనేది క్లిక్ చేశాను. యారో మార్క్ క్లిక్ చేయగానే మీకు ఇలా వీడియో అనేది వచ్చేస్తదనమాట. ఇది నేను ఎర్లీ మార్నింగ్ తీయడం వల్ల ఇక్కడ ఇలా కనిపిస్తుంది. సో, ఫస్ట్ మన వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే గన అన్‌వాంటెడ్ వీడియోని ఫస్ట్ ఎరేజ్ చేసేయాలి. అన్‌వాంటెడ్ వీడియోని ఎరేజ్ చేసేయాలి. సో, ఇక్కడ మనకు 1 మినిట్ 15 సెకండ్స్ ఉంది. సో, 1 మినిట్ 15 సెకండ్స్‌ని మనము 1 మినిట్ 15 సెకండ్స్‌ని మనము దాన్ని ట్రిమ్ చేసుకోవాలి. మనకెంత కావాలో అంత ట్రిమ్ చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను వాకింగ్ చేసుకున్నట్టు వచ్చి అది కావాలి. ప్లస్ దాంతో పాటు అక్కడ నేను ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నట్టు. సో, అక్కడ కొంచెం మిస్టేక్ జరిగింది. సో, దాన్ని ఎరేజ్ చేయడానికి ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, దాన్ని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ మీద క్లిక్ చేసి, మనకు ఎడిట్ అయిపోతుందనమాట. నెక్స్ట్ ఇదంతా అవసరం లేదు. నాకు డైరెక్ట్ ఎక్సర్సైజ్ చేసే కాడికి వచ్చేయాలి కాబట్టి, ఈ అన్‌వాంటెడ్ దాన్ని జస్ట్ ఎరేజ్ చేసేస్తాను. జస్ట్ అలా క్లిక్ చేసేస్తామనమాట. సో, అలా ఏదైతే మనకు ఎక్సర్సైజ్ కావాలో దాన్ని జస్ట్ సో, అది అక్కడికి ఒక పోర్షన్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఇదంతా అన్‌వాంటెడ్ అనమాట. ఈ అన్‌వాంటెడ్‌ని సో, ఇదంతా పక్కకు వెళ్ళింది. ఇదంతా మనం ట్రిమ్ చేయాలి. సో, ఇక్కడికి వచ్చేంత వరకు. సో, ఆహ్, ఇక్కడ దాకా మనం ట్రిమ్ చేసుకోవాల్సినమాట. ఏదైతే ట్రిమ్ చేయాలో దాని మీద సెలెక్ట్ చేసుకొని జస్ట్ డిలీట్ మీద క్లిక్ చేస్తే అది ట్రిమ్ అయిపోతుంది. సో, ఇక్కడ నేను పక్కకు జరిగాను కాబట్టి ఇది కూడా ట్రిమ్ చేస్తాను. సో, ఒక సైడ్ మాత్రమే కావాలి కాబట్టి నేను నేను అక్కడ టర్న్ అయింది కనిపించకూడదు. సో, చూడండి ఇప్పుడు జస్ట్ అక్కడ పక్కకి వెళ్ళిపోయిందనమాట. ఈ సైడ్. సో, ఇక్కడ టర్న్ అయింది కూడా నాకు కనిపించకూడదు. నాకేం చేస్తాం జస్ట్ ఇలా ఇక్కడ కూడా అది కూడా సేమ్ థింగే చేస్తాననమాట. ఇక్కడ కట్ చేసుకోవాలి. కొంచెం కట్ చేసుకుంటే మైనర్ ఉంటాయి అవి. అవి జస్ట్ మనము కొంచెం కాన్సంట్రేషన్‌గా చేస్తే గాని ఈజీగా చేసేయొచ్చనమాట. జస్ట్ దాన్ని అక్కడ స్ప్లిట్ మీద క్లిక్ చేసేసి ఏదైతే పక్కన పడేసేది ఇదంతా మనం అన్‌వాంటెడ్‌ది కట్ చేసేయొచ్చు. సో, ఇదంతా మనం ఎడిట్ చేసేయొచ్చు. సి టోటల్‌గా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇంకా ఇది ఎక్స్‌ట్రా అయిపోద్ది కదా! కొంచెం తగ్గించేద్దాం. డైరెక్ట్ ఇక్కడికొచ్చాము. ఇదంతా ఇక్కడ మనకేందంటే ఇక్కడ మనకు ఆడియోలో సౌండ్ వస్తుంది. మన వాయిస్ కాకుండా ఆడియోలో సౌండ్ వస్తుంది. కాబట్టి దాన్ని మ్యూట్ చేసేస్తాం. సో, ఇప్పుడు మనకు సౌండ్ అనేది రాదనమాట. సో, ఫస్ట్ మనము సౌండ్‌ని ఆఫ్ చేసుకున్నాం. మనకి అన్‌వాంటెడ్ వీడియో ఏదైతే ఉందో దాన్ని కట్ చేశాననమాట. దాన్ని ట్రిమ్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్. ఫిల్టర్ అప్లై చేయొచ్చు. అంటే మనకు గ్రేడియంట్ అయినా ఇవ్వచ్చు. లేకపోతే ఎఫెక్ట్స్‌ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి స్టార్టింగ్
స్టార్టింగ్ నాకు ఇలా కావాలి. జస్ట్ దాని మీద క్లిక్ చేసి పట్టుకొని ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అనేది మనకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నాను, హార్ట్ బీట్ ఇవ్వాలనుకుంటున్నాను. హార్ట్ బీట్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేస్తున్నాను. హార్ట్ బీట్ తర్వాత నేను ఎక్సర్సైజ్ చేస్తా అంటే నాకు గోస్ట్ మాదిరి కనిపించాలి, అంటే గోస్ట్ ఎఫెక్ట్ అనేది. సో ఇక్కడ నీకు చూడండి, ముగ్గురు చేస్తున్నట్టు, అంటే ఈ ఎఫెక్ట్ అనేది కొంచెం బాగుంది అనమాట. ఎక్సర్సైజ్ చేస్తుంటే కొంచెం గోస్ట్ ఎఫెక్ట్ మాదిరి ఉందన్నమాట. సో ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకి ఏది కావాలో అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. మనకి ఏది కావాలో అన్నీ ఇక్కడ మనం జస్ట్ చూసుకొని మనకి ఏది కావాలో జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఈ ఎఫెక్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ ఎఫెక్ట్ ఇద్దాం అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ ఎలక్ట్రో, ఏదైతే ఇది లాస్ట్లో ఇది ఎలక్ట్రో, ఇవంతా మనకి ఏది కావాలన్నా మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఒక ఇది ఇచ్చేద్దాం. ఈ ఎఫెక్ట్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రో ఎఫెక్ట్ అని చేద్దాం. ఎలక్ట్రో ఎఫెక్ట్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో దేనికి నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ప్రో అనే కనిపిస్తాం కదా, ఆ ప్రోవి మనకు అవసరం లేదనమాట. అవి ఏంటంటే పెయిడ్ వర్షన్స్. మనకు ఫ్రీ వర్షన్స్ అనేది చాలా వరకు అన్ని ఫ్రీ ఫ్రీ వర్షన్స్ ఉన్నాయి అనమాట. సో మీరు పెయిడ్ వర్షన్స్లోకి ఏమీ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మనకు ఇప్పుడు ఎఫెక్ట్స్ ఇచ్చేస్తాం. సో దీనికి మనకు ట్రాన్సిషన్ అనేది యాడ్ చేయాలి. వీడియో కట్ అవుతుంది కదా, మిడిల్లో మనకి ఇక్కడ ఆ యారో మీద క్లిక్ చేస్తే ట్రాన్సిషన్ అనేది ఇవ్వాలన్నమాట. నేను ట్రాన్సిషన్ వచ్చేసి బ్లింక్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ బ్లింక్ అనే ఆప్షన్ కదా, అది క్లిక్ చేసుకొని మీకు అది 1 సెకండ్ 2 సెకండ్స్ ఏదైతే మీకు కావాలనో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు 2 డబుల్ క్లిక్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. దాంతోపాటు ఇక్కడ మీకు సింగిల్ రైట్ సైడ్ క్లిక్ చేస్తే ఒకదానికి అప్లై అవుతుంది, లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే అన్నిటికీ అప్లై అవుతుంది అనమాట. బ్రో వాయిస్ బ్రేక్ అవుతుంది. 1 సెకండ్. ఇప్పుడు క్లారిటీనా? ఇప్పుడు ఓకేనా మీకు? సో ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ ఇచ్చేసిన తర్వాత, సో ఇక్కడ మనకు క్లిక్ చేస్తే ఇక్కడ బ్లింక్ ఇట్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లింక్ అవుతుంది చూడండి, వీడియోకి మధ్యలో బ్లింక్ అవుతా వస్తుంది అనమాట. వీడియోకి మధ్యలో బ్లింక్ అవుతా వస్తుంది. సో టోటల్గా మనకు 33 సెకండ్స్ అనేది వీడియో రెడీ అయిపోయింది. 1 minute 15 సెకండ్స్ ఉండే వీడియో అని మనము జస్ట్ సింపుల్గా 33 సెకండ్స్ తీసుకొచ్చాం. దీనికి మనము అన్వాంటెడ్ వీడియో అంతా ఎడిట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మనం క్లియర్ చేసాము, సౌండ్ అంతా. దీనికి మనము ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేయాలి. సో మ్యూజిక్ యాడ్ చేస్తే మీకు ముందు టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ మీకు టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తాం కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేసి మార్నింగ్ మోటివేషన్ మార్నింగ్ మోటివేషన్ సో ఇక్కడ మీకు కలర్స్, టెక్స్ట్ స్టైల్ ఇవన్నీ మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నేను చేశాను. దాంతో పాటు మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, అసలు దాన్ని ఎలా మనకు చూపించాలి టెక్స్ట్ అనేది. సో జస్ట్ క్లిక్ చేసి మనకు ప్లేస్ సెలెక్ట్ చేసామంటే కదా, జస్ట్ చూడండి. సో అది మార్నింగ్ మోటివేషన్ వేసి అలా వస్తుంది, టెక్స్ట్ అనేది యాడ్ చేస్తాం. నెక్స్ట్ మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ కనిపిస్తాం కదా, జస్ట్ మ్యూజిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు మై మ్యూజిక్ అంటుంది. ఎక్స్ట్రాక్ట్ మ్యూజిక్ ఫ్రమ్ వీడియో అంటే కన్నా, ఆల్రెడీ మీ దగ్గర వీడియో అంటే ఆ వీడియో యొక్క సాంగ్ తీసుకోవాలి అంటే కన్నా ఇక్కడ మీకు జస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఎక్స్ట్రా జస్ట్ మాది క్లిక్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే కన్నా, ఇక్కడ కొన్ని సాంగ్స్ మనం తీసుకున్నట్టే యూట్యూబ్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తుంది మన వీడియోని. సో దానికోసం నేను తీసుకోవట్లేదు. మీరు జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో చేసుకుంటే కానీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ
ఇక్కడ ఫ్యూచర్ అనమాట. అంటే ఏదైతే యూకట్ యాప్లోనే కొన్ని ఆల్రెడీ ఉంటాయి, వాటిని మనం యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ స్పోర్ట్ పర్సూస్ జస్ట్ మనం క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఎలా. సో ఈ అన్వాంటెడ్ మ్యూజిక్ ని జస్ట్ సెలెక్ట్ చేసి స్ప్లిట్ మీద క్లిక్ చేసి జస్ట్ డిలీట్ చేస్తే అన్వాంటెడ్ మ్యూజిక్ అంతా అయిపోతుంది. జస్ట్ సింపుల్ గా నెక్స్ట్ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ 4K అని సెలెక్ట్ చేసుకొని సేవ్ అని క్లిక్ చేస్తే మనకు వీడియో అనేది సేవ్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ నేను ఈ వీడియోని సేవ్ చేశాను కాబట్టి ఇలా ఇలా మనకు మిడిల్లో ब्रो యాడ్స్ तू इतना समझदार है फिर भी क्रिप्टो एफएनओ में ट्रेड क्यों नहीं करता? क्रिप्टो एफएनओ हाँ पर इसका ट्रेड मेरे प्लेटफॉर्म पे कहाँ है? సో ఆల్రెడీ నేను దీన్ని సేవ్ చేశాను కాబట్టి అంతే, జస్ట్ మనకు వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో ఓకే, సో ఇది మనకు వీడియో అనేది అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకు వీడియోస్కి క్యాప్షన్స్ ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి, దానికోసం మనకు క్యాప్షన్స్ లైట్ అనేది ఒక యాప్ ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళేసి జస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే అక్కడ మీకు వీడియో అప్లోడ్ చేయగానే క్రియేట్ వీడియో అని వస్తుంది. సో డిస్కార్డ్. సో జస్ట్ ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. జస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేసి ఈ వీడియోస్ అన్నిటిని అలా చేస్తారు. జస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేయగానే మీకు క్యాప్షన్ వీడియో అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీకు క్యాప్షన్ వీడియో అనే ఆప్షన్ వచ్చినాయి కదా, ఆ వీడియో మీద క్లిక్ చేసి జస్ట్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు వీడియోకి క్యాప్షన్స్ అనేది వచ్చేస్తుంది. సో 1 సెకండ్, ఐ విల్ స్టాప్ ద షేర్ బటన్. సో ఇంత ఈజీగా మనము ఈ యొక్క వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఇంకా ప్రో లెవెల్లో చేసుకోవచ్చు అన్నమాట. అది మీకు ఇంకా నేర్చుకోవాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేసినట్టయితే నేను మీకు నేర్పిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.